స్థానిక జేఎన్ రోడ్డు ఐఎంఏ హాల్లో విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్, పల్స్ హాస్పిటల్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, రాజమహేంద్రవరం శాఖ సంయుక్త ఆధ్వర్యంలో హార్ట్ అండ్ లంగ్స్ వ్యాధులపై ఉభయ గోదావరి జిల్లాల డాక్టర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ అధినేత డాక్టర్ గన్ని భాస్కర్రావు, బొల్లినేని హాస్పిటల్ ఎండి డాక్టర్ ఎన్ఎస్ రామరాజు, ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ పిడుగు విజయభాస్కర్, డాక్టర్ దాట్ల సతీష్ పాల్గొన్నారు. గుండె ఊపిరితిత్తుల వైద్య రంగంలో తాజా పరిణామాలు, ఆధునిక చికిత్సా విధానాలు, హృదయ శ్వాసకోశ వ్యాధుల నిర్వహణలో అవగాహన కల్పించే లక్ష్యంతో జరిగిన ఈ కార్యక్రమానికి విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అధినేత, ప్రఖ్యాత పల్మనాలజిస్ట్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆర్గనైజర్గా వ్యవహరించారు. ఆయన మాట్లాడుతూ వైద్యులు నిరంతరం తమ జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడం ద్వారా రోగులకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించగలరని పేర్కొన్నారు. వైద్య నిపుణులు డాక్టర్ అన్వేష్, డాక్టర్ లక్ష్మణ్, పల్స్ ఆసుపత్రి వైద్య నిపుణులు లక్ష్మణ్ కొల్లూరు, వంశీ కృష్ణంరాజు, సాజిద్ కిషన్, వంశీధర్ అవగాహన సదస్సులో ప్రసంగించారు. గుండె ఊపిరితిత్తులకు వైద్య చికిత్సలు అందించేందుకు తమ వద్ద అధునాతన వైద్య పరికరాలు, వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారని చెప్పారు. నమస్కారం. ఈరోజు హార్ట్ అండ్ లంగ్ అప్డేట్ కండక్ట్ చేస్తున్నాం. విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ పల్స్ హాస్పిటల్ రెండింటి తరపున 25 సంవత్సరాల క్రితం విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అనేది స్థాపించాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అధునాతనమైన వైద్య విధానాన్ని, గుండె లంగ్స్కి సంబంధించినవన్నీ కూడా హార్ట్ అండ్ లంగ్స్ సంబంధించిన అధునాతన వైద్య విధానాన్ని కామన్ మ్యాన్కి, అంటే సామాన్యులకు అందుబాటులో తేవాలని సత్సంకల్పంతో చేసాం. ఈ లక్ష్య సాధనలో మేము ముందున్నాం. అందరికన్నా కూడా బాగా చేస్తున్నాం. అన్ని రకాల వైద్య సదుపాయాలు, అంటే హార్ట్కి లంగ్స్కి సంబంధించినవన్నీ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. దీని మీద మరింత అవగాహన కల్పించడానికి, డాక్టర్లో దీనిపైన అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసాం. ఇందులో మా కన్సల్టెంట్స్ అందరూ కూడా వివిధ వైద్య విధానాలని పూర్తిగా ప్రజలకి, అదేవిధంగా వైద్యులకి అర్థమయ్యేటట్టుగా ఈవేళ ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది సఫలీకృతం అయింది. దీనికి అనేక మంది, ఈ ఉభయ గోదావరి జిల్లాల నుంచి అనేక మంది డాక్టర్లు హాజరయ్యారు. 300 మంది హాజరయ్యారు. ఇదే విధానాన్ని ప్రతి సంవత్సరం కూడా ఈ హార్ట్ అండ్ లంగ్ అప్డేట్ని కండక్ట్ చేయడానికి నిర్ణయించాం. ఎలా చేస్తున్నాం, ఎంతవరకు చేస్తున్నాం చెప్తాం కూడా ఒక విధానం. అంటే మనం రాజమండ్రి ఎంతవరకు జరుగుతుంది, అలాగే ఈరోజు అప్డేట్లో కూడా రాజమండ్రిలో జరగనిది ఏదీ లేదు. ఇంక్లూడింగ్ ది స్టంట్ దగ్గర నుంచి, బైపాస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ విత్ ఇన్ షార్ట్ టైంలో కూడా హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ కూడా వస్తుంది. అంత మనకి ఇన్పుట్స్ ఉన్నాయి, అంత మంచి డాక్టర్లు ఉన్నారు. అలాగే ఈ గూడూరు హాస్పిటల్ కూడా, చెస్ట్ హాస్పిటల్ కూడా లాట్ ఆఫ్ వర్క్ చేస్తుంది. డెఫినెట్గా ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకా జరగాలని కోరుతున్నాం. అండ్ రాజమండ్రిలో కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 15 to 16 cath labs ఉన్నాయి. అండ్ no other place in the state of Andhra Pradesh. అండ్ ఆల్సో కార్డియాక్ CTs ఉన్నాయి, అండ్ ఆల్సో కార్డియాక్ MRIs ఉన్నాయి, ఇంక్లూడింగ్ ది DNB కోర్స్ ఉన్నాయి, అండ్ MD కోర్సులు కూడా ఉన్నాయి. అలాంటి రాజమండ్రిని డెఫినెట్గా వన్ ఆఫ్ ది మేజర్ సెంటర్ ఇన్ ది కంట్రీ అవుద్ది, వన్ ఆఫ్ ది టూరిజం ప్లేస్ ఫర్ ది మెడికల్ టూరిజం అవుద్దని కోరుతున్నాం.